సౌదీ అరేబియాలో ఒక ముస్లిం దేశం, ఆ దేశమంతా చర్చ్ ఎక్కడ ఉండదు. అక్కడక్కడ ఉండే కొద్దిమంది క్రైస్తవులు కూడా నేను క్రైస్తవుని అని చెప్పడానికి కూడా ధైర్యం చేయలేని పరిస్థితి. ఎందుకంటే ముస్లిం మెజారిటీ కంట్రీలో నువ్వు గనక నేను క్రిస్టియన్ అంటే నీ మీద థ్రెట్ ఉంటుంది, టార్గెట్ ఉంటుంది. మరి ఊరుకో విదేశీ డబ్బు కోసం మతం మారారని చాలామంది పాస్టర్లు వీళ్ళని ఎర్రగా వేసి వాళ్ళు డబ్బులు గడిస్తున్నారని, చచ్చిపోయిన తర్వాత వాడు పురుగైతాడో ఎలుకైతాడో మేక అవుతాడో వానికే తెలియదు, వానికి ఎక్స్పెక్టేషన్ కూడా లేదు. వాని భక్తి ఎంతసేపు ఈ లోకంలో ఎట్లా బతకాలా, ఎట్లా జీవించాలా, ఎంత బాగుండాలా అనే దాని మీదే వాళ్ళ విశ్వాస క్రమం కలిగింది తప్ప 99% పీపుల్ మోక్షం గురించి ఆలోచించే అవకాశం లేదు. నేనెప్పుడు చూడలే, నా ఫ్రెండ్స్లో ఎప్పుడు ఒరే నేను మోక్షంకి వెళ్ళాలరా అని చెప్పినోడు ఒక్కళ్ళు లేడు. ఇప్పుడు మీకు తెలిసే ఎవరికి మోక్షం గురించి ఆ జిజ్ఞాస కానీ ఆ ప్యాషన్ కానీ లేదు, ఆ విశ్వాసంలోనే లేదు. అంటే అయ్యప్ప స్వామి దేవుడి యొక్క దయ వలన మీకు ఆ యొక్క జాబ్ వచ్చిందని మీరు అనుకుంటున్నారు. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. ఎలిషా ఏలి అనే యూట్యూబ్ ఛానల్ మరి చూస్తున్నటువంటి ఆ యొక్క సాక్ష్యాల ద్వారా ఆదరించబడుతున్న దేవుని బిడ్డలందరికీ మా హృదయపూర్వకమైన వందనాలు. మరొక సాక్ష్యంతో, అద్భుతమైనటువంటి సాక్ష్యంతో ఆల్రెడీ మీరు దైవజనులు కృష్ణ గారు మీకు పరిచయం, తెలియని వాళ్ళు ఇంకెవరు ఉంటే తెలుసుకుంటారనే ఒక ఉద్దేశంతో వీడియో చేయడం జరుగుతుంది. మరి వీరు ఏ విధంగా క్రీస్తును అంగీకరించారు, హైందవ సిద్ధాంతాలతోటి ఆ ఆలోచనలతోటి ఆ యొక్క తలంపులతోటి ఉంటూ మరి ఆ భక్తి భావంలో ఉండి సడన్ గా క్రీస్తు వైపు తిరగడానికి గల కారణాలు ఏమిటి, అనేక విషయాలు వారిని అడిగి మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఎవరు మిస్ అవ్వకండి, చాలా విశేషమైన సంగతులు మీరు వినబోతున్నారు. కాబట్టి మరి ఆలస్యం చేయక మనం ప్రారంభిద్దాం. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్ అండి. ప్రైజ్ ది లార్డ్. సార్, మా కుటుంబము అతి నిరుపేద, అత్యంత సాధారణ సామాన్య కుటుంబం. పెద్దగా చెప్పుకోవాల్సినవి ఏమీ లేవు. అనేక మంది కుటుంబాలు, నిరుపేద కుటుంబాలు ఎలా ఉంటాయో అలాంటి ఒక కుటుంబం. బిడ్డలను పెంచాలి, పోషించాలి, చదివించాలనే ఆరాటం, తపన కలిగిన పేద తల్లిదండ్రులు. వారు అప్పులు చేసి ఎంతో కష్టపడి మమ్మల్ని చదివించారు. చదువుకున్నాము, పడ్డాము, పైకి లేచాము. నేను ఖమ్మం జిల్లాకు చెందినవాడిని. బోనకల్లు మై నేటివ్ ప్లేస్ అన్నమాట. సో ఆ విధంగా నేను ఇంజనీరింగ్ విద్యను పూర్తి చేశాను. ఇంజనీరింగ్ విద్య పూర్తి చేయడానికి లేదా చదవడానికి లేదా కాలేజీలో జాయిన్ అవ్వడానికి కూడా స్తోమత లేని పరిస్థితి అన్నమాట. కానీ ఆ రోజుల్లో మా తండ్రి గారు చూపిన తెగువ నేను ఇంజనీరింగ్ విద్యను చదవడానికి నాకు అవకాశం దొరికింది. నా గత జీవితంలో భక్తి అనేది డిఫరెంట్ కమ్యూనిటీస్లో డిఫరెంట్గా ఉంటుంది. సో మా కమ్యూనిటీలో ఎక్కువగా మేము అయ్యప్ప స్వామి పూజ, మా ఫాదర్ ఎక్కువగా వెంకటేశ్వర స్వామి కానీ ఇంకా ఒక్క దేవుడని కాదు అనేక మంది దేవుళ్ళు దేవతలకు పూజ చేస్తూ భక్తి ప్రదర్శిస్తుండేవాళ్ళం, తీవ్రమైన భక్తి చేస్తుండేవాళ్ళం. ఈ దేవుడు ఆ దేవుడు అని ఏం లేదు, అందరి దేవుళ్ళను మేము ఫేవరెట్గా కొలుస్తూ ఉన్న ఆ టైంలో యేసుక్రీస్తు ప్రభుల వారి గురించి కానీ దీని సువార్త గురించి కానీ మీకు ఏమన్నా ఐడియా ఉందా సార్? ఎవరైనా చెప్పడం కానీ ఇలాంటివి ఏమైనా చేసేదా? నేను చిన్నప్పటి నుంచి చర్చ్ అనేది ఉందనేది నాకు ఐడియా ఉంది. బైబిల్ అనేది వాళ్ళ గ్రంథం అని ఒక ఆలోచన ఉంది. బట్ ఎవరి దేవుడు వాళ్ళ ఇష్టం, ఎవరి ఇష్టదైవం వాళ్ళకు ఉంటుంది. అభ్యంతరం ఏముంది అనే అభిప్రాయం ఉండేది. ఎవరి సిద్ధాంతాలు వాళ్ళవి. అవును, చాలా లిబరల్గా ఉండేది. కానీ పెరుగుతూ పెద్దవాడిని అయిన తర్వాత ఇంజనీరింగ్ విద్య పూర్తి చేసి ఇంజనీర్ అయిన తర్వాత కొంచెము నాలో ఉన్న భక్తి కొంచెం పెరిగింది. సాధారణంగా మనం ఏదైనా సక్సెస్ అయితే దేవుడు మనకు సహాయం చేశాడు అని ఒక ఫీలింగ్, అభిప్రాయం ఉంటుంది. కాబట్టి నేను అతి చిన్న వయసులోనే 23 సంవత్సరాల వయసులోనే ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్లో అసిస్టెంట్ ఇంజనీర్గా ఉద్యోగం నాకు లభించింది. ఓకే. అప్పుడే అంతకుముందే అయ్యప్ప మాల వేసుకొని
కాదు, ఉద్యోగం వచ్చిన తర్వాత అయ్యప్ప మాల వేసుకుని తిరిగి వచ్చిన వెంటనే నాకు వివాహం నిశ్చయమైంది. సో ఇవంతా నేను నమ్మిన దేవుడు అయ్యప్ప స్వామి జరిగిస్తున్నాడు అన్నంత ఒక సీరియస్ భక్తుడిగా పరివర్తన చెందుతున్న క్రమంలో ఈ క్రిస్టియన్ ఫెయిత్ గురించి కానీ ఇస్లామిక్ ఫెయిత్ గురించి కానీ నాకు కొంత అభ్యంతరాలు కలిగి నేను కొంచెం పెదవి విరుస్తుండేవాడిని. ఎవరైనా క్రైస్తవులు కనపడితే వారిని చులకనగా చూడడం, క్రైస్తవులు మోసగింపబడిన వాళ్ళని, విదేశీ డబ్బు కోసం మతం మారారని, చాలామంది పాస్టర్లు వీళ్ళని ఎరగా వేసి వాళ్ళు డబ్బులు గడిస్తున్నారని, అమాయకులని, ఈ విధంగా నేను కొంచెం పెదవి విరుస్తుండేవాడిని, ఫీల్ అవుతుండేవాడిని. ఎవరైనా కనపడినప్పుడు విమర్శిస్తుండేవాడిని. అంటే అయ్యప్ప స్వామి దేవుడి యొక్క దయ వలన మీకు ఆ యొక్క జాబ్ వచ్చిందని మీరు అనుకుంటున్నారు. ఆ రోజుల్లో నా అభిప్రాయం అది. మీ అభిప్రాయం? దేశాలకు వెళ్ళాలనే ఆలోచన నాకు బొత్తిగా లేకుండే. అతి చిన్న వయసులోనే ఉద్యోగం సంపాదించి తర్వాత గెజెట్ హోదాను పొందుకొని ప్రమోషన్ పొందుకొని వివాహము, 2 పాపలతో నేను నా జీవితం కొనసాగిస్తున్నప్పుడు ఎక్కువ డబ్బు సంపాదించాలనే ఏవతో నేను గవర్నమెంట్ ఉద్యోగం చేస్తూనే అనేకమైన వ్యాపారాల వైపు మొగ్గు చూపడం జరిగింది. నాకు ఉద్యోగం మీద ఆసక్తి బొత్తిగా తగ్గిపోతూ డబ్బు సంపాదించాలి, నేను బీద కుటుంబంలో పుట్టాను, నేను అత్యంత ధనవంతుడు అవ్వాలి అనే ఒక ఏవతో నేను చాలా వ్యాపారాల్లో చేతులు పెట్టడం, కొన్నిసార్లు చేతులు కాలడం, ఒక నిరాశ, ఒక బాధ, నేను అనుకున్నది సాధించలేకపోయాననే ఒక ఓటమి యొక్క వేదనతో నేను నిండుకొని ఉన్న టైంలో నా భార్య ఒక సలహా ఇవ్వడం జరిగింది. నువ్వు గవర్నమెంట్ జాబ్ చేస్తున్నావు కదా, ఈ గవర్నమెంట్ ఉద్యోగానికి 1 సంవత్సరం రోజులు అలా సెలవు పెట్టి విదేశాలకు వెళ్ళి ట్రై చేయి, చాలామంది మన బంధువుల్లో కూడా ఉన్నారు కదా, అలా ఎందుకు ట్రై చేయకూడదు అని తను నాకు సలహా ఇవ్వడాన్ని బట్టి, తన మాటను బట్టి నేను విదేశాల్లో ఉద్యోగాలు అప్లై చేసే క్రమంలో సౌదీ అరేబియా దేశానికి నేను అప్లై చేసినప్పుడు అక్కడ నాకు సౌదీలో జాబ్ వచ్చింది. ఆ జాబ్కి నేను, నా భార్య, 2 పిల్లలతో కూడా వెళ్ళి అక్కడ ఉద్యోగం చేయడం ఆరంభించాను. దానికంటే ముందు ఒక హైందవ భావజాలం కలిగిన వ్యక్తిగా ఒక పరాయి దేశం మీద అడుగుపెట్టి బ్రతకాల్సిన కర్మ నాకు పట్టిందని చాలా బాధపడుతుండేవాడిని. ఎందుకంటే నాకు ఎంతైనా చిన్న వయసులో సక్సెస్ పర్సన్ అయ్యాను కాబట్టి, చిన్నప్పటి నుంచి దైవభక్తి ఇవన్నీ ఉన్నాయి కాబట్టి, భారతదేశం గొప్పది, చాలా ఉన్నతమైనది అనే ఐడియా నాకు ఉంది కాబట్టి, ఒక భారతీయుడు ఒక విదేశ పరాయి గడ్డ మీదకి వెళ్ళి బ్రతకడం కోసం వెళ్ళడం అనేది నాకు అది చాలా అవమానం అన్నమాట. కానీ నా పరిస్థితి నన్ను ఆ విధంగా విదేశాలకు వెళ్ళే విధంగా నేను నెట్టివేయబడ్డాను. అయిష్టంగానే వెళ్ళాను. సౌదీ దేశం వెళ్ళిన తర్వాత అక్కడ కూడా నా భక్తిని అంతగా చేయలేదు, కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత క్యాజువల్గానే నా లైఫ్ గడుస్తున్న టైంలో ఒకానొక సందర్భంలో నా జీవితంలోనికి యేసు ప్రభువు రావడం జరిగింది. కన్సల్టెంట్గా వర్క్ చేయడం ఆరంభించాను. అది కూడా సౌదీ ఎలక్ట్రిసిటీ కంపెనీ కన్సల్టెంట్ అనమాట. ఇంచుమించు గవర్నమెంట్ ఉద్యోగం లాగే, కారు, బంగ్లా, ఓకే. లైఫ్ ఇక్కడ ఉన్నదానికంటే కొంచెం నెమ్మది అయింది. ఇక్కడ ఉన్నప్పుడు అంతా హడావిడి, ఉరుకులు పరుగులు ఉండేవి. కానీ విదేశాలకు వెళ్ళిన తర్వాత అక్కడ గవర్నమెంట్ సర్వీస్లో ఉన్నప్పుడు నెమ్మది కలిగింది. ఇంకా ఆరాటం, పోరాటాలు ఏం లేవు. హ్యాపీగా గడిచిపోతుంది. భార్య పిల్లలతో సంతోష సమయం గడుపుతూ ఉండగా మాకున్న కొన్ని ఆర్థిక ఇబ్బందులు కూడా త్వరగానే సమసిపోవడం జరిగింది. ఫైనాన్షియల్గా స్ట్రెస్ లేదు, ఆరోగ్యపరంగా ఎటువంటి ఇబ్బందులు లేవు, కుటుంబ పరంగా ఎటువంటి వేదన లేవు, బంధువుల పరం నుంచి ఎటువంటి ప్రెషర్స్ లేవు. నేను ఒక ఫ్రీ బర్డ్గా నేను సౌదీ అరేబియాలో ఉద్యోగం చేస్తున్న క్రమంలో నా పిల్లలకి
హైందవ సంబంధమైన నాట్యాలు లైక్ భరతనాట్యం, కూచిపూడి, కథకళి ఇట్లాంటి నేర్పించాలని అనుకుంటుండేవాళ్ళం. ఇండియాలో వీలు కాలేదు. సౌదీ అరేబియాలో నేర్పించాలంటే అది ముస్లిం దేశం, అక్కడ కూడా వీలవదు. అటువంటి టైంలో అనుకోకుండా ఎవరో అడ్వర్టైజ్మెంట్ ఇచ్చారు, మేము భరతనాట్యం నేర్పిస్తాము అని. అది చూసి నేను నా భార్యకి చెప్పడం జరిగింది, అమ్మా ఎవరో భరతనాట్యం టీచర్ ఉన్నారట అంటే వాళ్ళ ఇంటికి మేము వెళ్ళాం. ఓకే. వాళ్ళు భరతనాట్యం క్లాసెస్ ఒక 2-3 క్లాసులు అయిన తర్వాత వారిని, టీచర్ కదా, వారిని మా ఇంటికి భోజనానికి ఆహ్వానిస్తే 2-3 స్టెప్స్ ఓపిక్గా చెప్తారు కదా. స్నేహంలో నేర్పడం వేరు, కమర్షియల్గా నేర్పడం వేరు. కొంచెం వాళ్ళని మన ఇంటికి పిలిచి కొంచెం జాగ్రత్తగా చూస్తే వాళ్ళు మనల్ని చూపిస్తారనే ఉద్దేశంలో అలా అనుకునే టైంలో వారిని భోజనానికి ఆహ్వానించినప్పుడు వాళ్ళు 2-3 సార్లు పిలిచినా రాలేదన్నమాట. రానప్పుడు వారిని అడిగాను, ఏంటంటే మిమ్మల్ని ఇంతగా పిలుస్తున్నా రావట్లేదంటే అప్పుడు ఆ వ్యక్తి చెప్పాడు, మేము సౌదీ ఇక్కడ చర్చ్ వెళ్తున్నాము, వారానికి 2-3 సార్లు వెళ్ళాల్సి వస్తుంది, మాకు టైం దొరకట్లేదు సార్ అంటే, అప్పుడు నేను క్రైస్తవులు అంటే చాలా వ్యతిరేక ధోరణి కాబట్టి, అబ్బా ఇక్కడ కూడా మీరు చర్చ్ని రన్ చేస్తున్నారా, ఇది సౌదీ అరేబియా కదా, ఇక్కడ మెడకాయలు కట్ చేస్తారు జాగ్రత్త, మీరు ఇండియాలో అంటే ప్లేట్లు గ్లాసులు పంచి మతాలు మార్చారు, హాస్పిటల్కి తీసుకెళ్ళి మైండ్ మార్చిర్రు మీరు, ఇది సౌదీ అరేబియా దేశం, జాగ్రత్తగా ఉండండి, మీరు ఎన్నో అబద్ధాలు చెప్పి అది చెప్పి ఇది చెప్పి మనుషుల్ని మోసం చేస్తున్నారు అన్నట్టు అర్థం వచ్చేలాగా నేను చాలా సీరియస్గా ఆ వ్యక్తితో మాట్లాడాను. అతను వెస్ట్ బెంగాల్ కలకత్తాకు సంబంధించిన వ్యక్తి. అతనితో ఇలా పరుష పదజాలంతో మాట్లాడుతున్నప్పుడు అతను నన్ను ఏమనలేదు, కానీ సార్ మీకు వీలున్నప్పుడు నేను ఒక సీడీ ఇస్తాను సార్, అది మీరు వెళ్ళి చూడండి అవకాశం ఉంటే అని ఆయన అనడం జరిగింది. నేను తన దగ్గర సీడీ తీసుకోవడం ఇష్టం లేక అప్పటికే నేను సౌదీ అరేబియాలో చాలా సినిమాలు చూడడం అలవాటుగా అయిపోయింది. ఎందుకంటే అక్కడ పెద్ద రిక్రియేషన్ ఉండదన్నమాట, ఎక్కువగా ఇండోర్లోనే ఉండడము, ఎక్కువ సినిమాలు, ఇంటర్నెట్, అలా సినిమాలు చూస్తున్న ఆ టైంలో అతను కూడా సినిమా చూడమని అడగడము, ఆయన చెప్పిన ఆ సినిమా పేరు రాసిమ్మని చెప్పడం, ఆ సినిమా పేరు రాసి ఇచ్చాడు. నేను ఇంటికి వెళ్ళిన తర్వాత నేను నా భార్య పిల్లలతో మంచి ఆహారం వండుకొని తింటూ ఇంటిలిపాది సినిమాలు చూసే దినచర్య మాలో ఉన్నది కాబట్టి ఆ రోజున ఆయన రాసిచ్చిన సినిమా పేరు ద ప్యాషన్ ఆఫ్ క్రైస్ట్, ఆ సినిమా చూడడం ఆరంభమైంది. ఆ సినిమా ఎండ్ వచ్చేసరికి మాలో ఒక పరివర్తన వచ్చిందనమాట. యేసు ప్రభు మీద ఒక మంచి ఉద్దేశం కలిగింది. అలాగా ఆ సినిమా చూస్తున్నప్పుడే మీకు మారు మనసు వచ్చేసింది. అంటే అప్పటికి అంత తెలివి ఉన్నట్టు లేదు, బట్ ఆ సినిమా ఎండ్ మాత్రం చాలా ఇన్ఫ్లుయెన్షియల్గా ఉంది, చాలా ఇన్ఫ్లుయెన్స్ చేసింది ఆ మూవీ. అంటే మిమ్మల్ని అందులో మీ హృదయాన్ని తాకినటువంటి సన్నివేశం ఏందయ్య గారు? వాస్తవానికి నేను భారతీయుడిని, తెలుగు అనేది నాకు చాలా ఇష్టమైన భాష. నేను ఇంజనీర్ అయినా కూడా నాకు ఇంగ్లీష్ మాట్లాడడం అంతగా ఇష్టం ఉండదు, ఎందుకంటే అది పరాయి భాష. మన దేశం యొక్క భక్తి భావం మన తెలుగు, అది పరాయి భాష, ఆంగ్ల భాష. కాబట్టి ఇంగ్లీష్ సినిమాలు చూడడం కూడా నాకు పెద్దగా ఇష్టం ఉండదు. అదేమో ఇంగ్లీష్ మూవీ, అరే ఇది ఇంగ్లీష్ మూవీ అయింది అనుకునే టైంలో ఆ మూవీలో కింద సబ్ టైటిల్స్ పడతా ఉన్నాయి తెలుగులో, పైన ఉండే మాటలకి కింద సబ్ టైటిల్స్ పడతా ఉన్నాయి. ఆ కెమెరా ఇలా ఉంది, హీరో ఇలా ఉన్నాడు, డైరెక్టర్ ఇలా ఉంది, బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఇలా ఉంది, మ్యూజిక్ ఇలా ఉంది, ఇలా అనుకోవడం నాకు అలవాటు అనమాట. నేను క్రికెట్ మ్యాచ్ చూసినా, సినిమా చూసినా కూడా నేను నాకు రివ్యూ చేయడం అనేది నాకు నా వ్యక్తిత్వంలోనే ఆ అలవాటు ఉందన్నమాట. సో కాబట్టి ద ప్యాషన్ ఆఫ్ క్రైస్ట్ అనే మూవీ చూస్తూ ఇలా ఉంది అలా ఉంది అనుకుంటూ నేను మూవీ చూస్తున్న క్రమంలో ఒకానొక సందర్భంలో హీరో యేసుప్రభు వారిని ఏం చేస్తున్నారంటే కొరడాలతో కొడుతున్నారు, ఆయన్ని సిలువ మోపించారు. సిలువ మీద అతనికి మేకులు కొట్టి తన్ని వెరలాడుతూ చంపుతున్న టైంలో ఆయన పలికిన మాట నాకు విస్మయాన్ని కలిగించింది. తండ్రి, వీరేమి చేస్తున్నారో వీరెరుగరు గనుక వీరిని క్షమించమని చంపుతున్న వారి తరపున ఆయన మొరపెట్టుకోవడము లేదా ప్రార్థన చేయడం విని
నాకు విచిత్రం అనిపించింది. ఎందుకంటే నన్ను చంపేవాడు నాకు శత్రువు, నాకు మేలు చేసేవాడు మిత్రువు. అవును. దీనికి పెద్ద ఫిలాసఫీ అవసరం లేదు. కాబట్టి యేసు ప్రభువుని చంపుతున్నారంటే ఖచ్చితంగా శత్రువులే. శత్రువు యొక్క నాశనాన్ని కోరుకోవాల్సిన ఆయన శత్రువు యొక్క మేలు కోరడము, అది కూడా మరణ స్థితిలో, అంత ఘోరమైన మరణాన్ని రుచి చూస్తున్న సమయంలో ఆయన చంపుతున్న వారి కొరకు ప్రార్థన లేదా మొరపెట్టడం అనేది నాకు బహు విచిత్రంగా అనిపించింది. అది నాకు చాలా కొత్త కాంటెంట్. అప్పటికే నా వయసు 32 సంవత్సరాలు పైబడే. ఒక గెజిటెడ్ హోదాలో దశాబ్ద కాలంగా ఉద్యోగం చేశాను. భారతదేశంలో అనేకమైన పట్టణాలు, అనేక మంది స్నేహితులు, అనేకమైన ఇంటలెక్చువల్ డిస్కషన్స్, పెద్ద కమ్యూనిటీలో సంచరించిన నేను, కానీ యేసు ప్రభు చెప్పిన ఈ మాటలు నాకు క్రొత్తగా అనిపించాయి. శత్రువుల్ని ప్రేమించాలి, మిమ్మల్ని ప్రేమించిన వారిని మీరు ప్రేమిస్తే మీకు వచ్చేదేంటి? శత్రువులను ప్రేమించండి, హింసించిన వారి కొరకు దీవించండి, ప్రార్థించండి అని ఆయన మంచిగా ఉన్నప్పుడు బోధించాడు. అదే సందర్భము, అటువంటి పరిస్థితి ఆయనకు ఎదురైనప్పుడు ఆయన ప్రార్థించమని జనములకు బోధించిన ఆయన ప్రార్థిస్తున్నాడు. హింసించిన వారిని దీవించండి అని నేర్పిన ఆయన తనకు హింస కలుగుతుంటే కూడా ఆయన నేర్పిస్తున్నాడు. సో ఇతను ఒక మహానుభావుడు అనే ఆయన చెప్పినట్టుగా అంటే ఒక నానుడి ఉంది, చెప్పేదేమో శ్రీరంగ నీతులు, తర్వాత మీరు పూర్తి చేసుకోండి, చెప్పడం బాగోదు. అయితే ఎదుటోడికి ఎంతైనా మంచి బోధిస్తాం, కానీ దాన్ని మనం పాటించడం అనేది మనుషుల్లో అది చాలా క్రిటికలే. కానీ శత్రువులని ప్రేమించండి అని బోధించిన ఆయన నిజంగా మరణ స్థితిలో కూడా శత్రువుల కొరకు ప్రార్థిస్తున్నాడు. ఇతను ఎందుకు ఇలా చేస్తున్నాడు అనేది నాకు $1 మిలియన్ ప్రశ్న అయిపోయింది ఆ సమయంలో. అరే, ఈయనెవరో ఒక గొప్ప మహానుభావుడు అయి ఉంటాడు కదా, ఇతని గురించి ఎవరు చెప్తారు? నాకు సినిమా చూడమని చెప్పిన ఆయన నేను అడగాలి. ఆయన క్రైస్తవుడు, ఆయన నేను ఎలా అడుగుతాను? మీరు ఇచ్చిన సినిమా బాగుందండి, మీరు నమ్మిన యేసు ప్రభు బాగున్నాడని నేను ఎలా చెప్తాను? అవును, నేను హిందువుని, నేను ఎలా చెప్తాను? చెప్పలేక నేను ఆలోచిస్తున్న క్రమంలో ఈయన ఎవరు అసలు, ఈయన దేవుని కుమారుడు అంటే ఏంటి అనే ఆలోచనలో నేను ఆలోచిస్తూ ఉండగా నేను ఆయన్ని తెలుసుకోవాలనే ప్రయత్నం చేస్తున్న టైంలో ముందుగా అంత ఈజీ కాదు కదా. అవును. నేనేం చేశా అంటే, నాకు అప్పటికి 10 సంవత్సరాల పైగా సిగరెట్ అలవాటు ఉంది నాకు బాగా. ఇంజనీరింగ్ కాలేజ్ దినాల నుంచి బాగుంది. ఇంకా నేను త్వరగా ఎర్లీ ఏజ్లో సక్సెస్ అయ్యాడు కాబట్టి ఇక అదుపు లేకుండా నాకు స్మోక్ చేయడం నాకు అలవాటు. డ్రింక్ చేయడం కూడా ఉంది, కానీ స్మోకింగ్ అనేది చాలా పీక్లో ఉండేదన్నమాట. దానివల్ల నేను ఇబ్బంది పడుతుండేవాడిని. ఇంట్లో 2-3 సార్లు చిన్న రగడ లాంటి సన్నివేశాలు జరిగినందువల్ల. కానీ నేను అది మానలేని స్థితిలో ఉన్నా. సో కాబట్టి నేను మనసులో అనుకున్నా, యేసు ప్రభువా, నువ్వు నిజంగా దేవుడు అయితే, లేదా నీ దగ్గర ఆ శక్తి ఉంటే నేను సిగరెట్ తాగడం మానిపించగలవా? నాకు తెలుసు నీ వల్ల అవదని. మళ్ళీ వెంటనే నాకు తెలుసు, ఎందుకంటే అవ్వదు, అదంత ఈజీ కాదు. స్మోకింగ్ అంటే మనం మాట్లాడుకున్నంత మానేశానంత ఈజీ కాదు అది. దాని గురించి నాకు సంపూర్ణంగా తెలుసు కాబట్టి దీన్ని ఎవడూ మానిపించలేడనేది నా అభిప్రాయం. అలా అనుకున్న మర్నాడే నేను సిగరెట్ తాగడం మానేశాను. దేవుడికి స్తోత్రం. ఎన్ని సంవత్సరాల, దాదాపు 12-13 సంవత్సరాలుగా నేను స్మోకింగ్ చేస్తున్న వ్యక్తిని. నేను ఒక స్విచ్ ఆన్ చేసి స్విచ్ ఆఫ్ చేస్తే ఎలా ఉంటుందో, నేను అలా సిగరెట్ కంట్రోల్ చేయడం ఆరంభించి 1 వారం రోజుల్లో నాకు సిగరెట్ అంటేనే విరక్తి కలిగేంత, సిగరెట్ తాగుతున్న వ్యక్తిని చూస్తేనే విసుగు వచ్చేంతగా నాలో మార్పు రావడానికి చూసి నేనే ఆల్మోస్ట్ పిచ్చోడిని అయిపోయాను ఆ సమయంలో ఒక 1 వీక్లో. అప్పుడు నాకు అమ్మ బాబు, ఈయన కొంపదీసి దేవుడా ఏంటి, కొంపదీసి ఈయన దేవుడా ఏంటి, అసలు ఈయన గురించి తెలుసుకోవాలనే ఒక కాంక్ష పుట్టింది. సౌదీ అరేబియా దేశం, ముస్లిం దేశం, క్రైస్తవుడి దగ్గరికి వెళ్ళి మీ దేవుడి గురించి చెప్పమంటే ఇంకా నీళ్ళు లేని బాయిలో దూకి చావడం బెటర్.
అంటే నా ఫీల్ అనమాట. క్రైస్తవుడి దగ్గరికి పోయి మీ దేవుడి గురించి చెప్పమంటే షేమ్ కదా నాకు. ఇంతకుముందు మీరు వ్యతిరేకించా కదా, నేను ఎలా అడుగుతాను. సో అప్పుడు ఏం చేశానంటే బైబిల్ కావాలి. మరి బైబిల్ ఎక్కడ దొరుకుతుంది? సౌదీ అరేబియాలో, ముస్లిం దేశం. ఇండియాలో లాగా అక్కడక్కడ చర్చిలు కనపడి బైబిల్ పంచే సన్నివేశం ఎక్కడ ఉండదు ఆ దేశం మొత్తం మీద. సో కాబట్టి బైబిల్ని ఇంటర్నెట్లో డౌన్లోడ్ చేయాలనే ఆలోచన పుట్టింది. ఎందుకంటే నేను చాలా ఎర్లీ స్టేజ్ నుంచి నాకు ఇంటర్నెట్ వాడడం బాగా అలవాటు ఇండియాలో ఉన్నప్పటి నుంచి. సో కాబట్టి ఇంటర్నెట్ బ్రౌజింగ్లో నాకు అనుభవం ఉంది కాబట్టి ఇంటర్నెట్లో తెలుగు బైబిల్ డౌన్లోడ్ చేయడం కూడా కొత్త నిబంధన బైబిల్ డౌన్లోడ్ చేయడం జరిగింది. చేస్తూ చదివితే నాకు అంతగా అర్థమైనట్టుగా అనిపించలేదు. మరి ఎలా అని ఆలోచించే క్రమంలో ఆడియో బైబిల్, తెలుగు ఆడియో బైబిల్ డౌన్లోడ్ చేసే ఆలోచన వచ్చింది. నన్ను ఎవ్వరు గైడ్ చేయలేదు. నా అంతట నేనే ఇంటర్నెట్లో పోయి ఆడియో తెలుగు బైబిల్ డౌన్లోడ్ చేసి వినడం మొదలుపెట్టాను. నా కారులో ఆ సినిమా పాటలు తీసి ఆడియో బైబిల్ పెట్టి వినడం మొదలెడుతూ మత్తయి సువార్త ఒక రోజులో ఒక 4 సార్లు వినేశాను. మర్నాడే మార్క్ సువార్త ఒక 4 సార్లు, లూకా సువార్త ఒక 4 సార్లు, యోహాను సువార్త 4 సార్లు. ఒకే రోజులో 4-5 సార్లు విన్నప్పుడు ఏంటంటే ఇంకోసారి వినేటప్పుడు మీకు ఇంతకుముందు విన్నది గుర్తొస్తుంది. అంటే ఎక్సైట్గా ఉండిందన్నమాట. అలా అపోస్తల కార్యములు, రోమీలు, కొరింథీలు, ఈ విధంగా గలతీలు, ఎఫెసీలు, ఇలా దాదాపు ఒక 3 నెలల పాటు నేను చూస్తే ఒక్కొక్క బైబిల్ గ్రంథాన్ని ఒక 25 సార్లు ఆడియో బైబిల్ వినడమే కాదు కానీ ఇంటికి వచ్చి నేను ప్రింట్ చేసిన బైబిల్ ఏదైతే ఉందో మళ్ళీ ఇదే టైంలో బైబిల్ని కూడా ప్రింట్ చేయడం జరిగింది కదా ఇంటర్నెట్లోంచి. ఆ ప్రింట్ చేసిన బైబిల్ని హైలైటర్తో మార్క్ చేస్తూ పొద్దునంతా విన్నది ఈరోజు రాత్రికి వచ్చి బైబిల్ పేపర్ల మీద నేను మార్క్ చేస్తూ ఈయన బోధనలను నేను ఎక్కువగా పసిగట్టడం జరిగింది. ఈయన ఎందుకు బోధిస్తున్నాడు ఇలా? భూమి మీద ధనాన్ని కూర్చుకోవద్దు, పరలోకంలో కూర్చుకోండి, మిమ్మల్ని ప్రేమించిన వారిని మీరు ప్రేమిస్తే మీకేమి మెప్పు, శత్రువులు ప్రేమించండి, ఆకలి కొనే వారికి అన్నం పెట్టండి, శత్రువు ఆకలి కొంటే వానికి భోజనం పెట్టండి. ఇలాంటి బోధనలు నన్ను ఎక్కువగా ప్రభావితం చేస్తూ ఒక రకంగా బైబిల్ గ్రంథంలోని వాక్యాలు నన్ను తీవ్రంగా ప్రేరేపించి ఇది సత్యవాక్యము అనే అభిప్రాయం కలిగేలాగా నన్ను బాగా పురిగొల్పిందనమాట. 3 నెలలు పూర్తయిన వెంటనే ఈ ప్రాసెస్లో నా భార్యకు కూడా చెప్పడము, తను కూడా ఆ బైబిల్ చదవడం, వినడము అని జరుగుతూ మేము కంక్లూషన్కి వచ్చే బైబిల్ గ్రంథం ఒక బూతు గ్రంథం. ఓకే, ఈ మాట మరి వాళ్ళ ఇప్పుడు అంటారు కానీ మీరు చదివినప్పుడు అది మీ మనస్సుకి, మీ హృదయానికి, మీరు చదివితే మీ మనసు ఓకే అయితే ఓకే, అది అమ్మగారు కూడా చదివి ఉంటారు. ఇప్పుడు మీరిద్దరు చదివినప్పుడు అది మీకు ఏ విధంగా బోధపడింది? మీరు హైందవ సిద్ధాంతాల్లో ఉన్న మీకు ఆ బైబిల్ గ్రంథం మీకు ఎలా కనిపించింది? వాస్తవానికి హైందవ సిద్ధాంతాల గురించి మాట్లాడితే వేదాలు కానీ పురాణాలు కానీ అవి సాంస్క్రిట్ లాంగ్వేజ్లో ఉంటాయి. అవి అంత ప్రజలకి అందుబాటులో ఉండి చదివి అర్థం చేసుకునే అంత సులభతరమైన స్థితిలో లేవు. అదేవిధంగా ఇండియాలో ఉండే అన్ని కమ్యూనిటీస్ కూడా ఏం తెగ భగవద్గీతలు, పురాణాలు, వేదాలు చదివేంత సిచ్యువేషన్ ఎవరికీ లేదు. మన చరిత్ర చూస్తే మరి హై క్యాస్ట్ బ్రాహ్మిన్స్ లాంటి వాళ్ళు తప్ప వేరే వాళ్ళు వేదాలు పలకూడదని, వినకూడదని ఇట్లాంటి చాలా చాలా ఉన్నాయని మనం వింటుంటాం. బట్ ఎప్పుడు కూడా ఆ గ్రంథాలు పట్టుకొని దీంట్లో ఏముంది అని చదివేంత అవసరత లేదు. ఎందుకంటే అవి చదివినా ఒకటే, చదవకపోయినా ఒకటే. ఒక హిందువుగా నువ్వు భగవద్గీత చదవనంత మాత్రం నువ్వు హిందువు కాకపోవు, ఏదో వేదాలు మాత్రమే చదివినందుకు నువ్వు హిందువు అవ్వు. కాబట్టి అటువంటి భావజాలం అనేది, అటువంటి డ్రైవింగ్ ఫోర్స్ అనేది నేను హిందువుగా బ్రతికినప్పుడు నేను ఎప్పుడూ ఎక్స్పీరియన్స్ చేయలేను. ఓకే, మేము విగ్రహాలు పట్టుకొని తిరుగుతుండే వాళ్ళము, విగ్రహాల ఊరేగింపుతూ వెళ్ళేవాళ్ళము, వినాయక చవితికి నిమజ్జనాలకు వెళ్తుండేవాళ్ళం, అన్నీ చేసేవాళ్ళం. కానీ ఒక గ్రంథం చదవాలి, ఈ గ్రంథం నుంచి సత్యం తెలుసుకోవాలనే అభిప్రాయం ఏం లేదు. సత్యం అనే కాన్సెప్టే లేనప్పుడు సత్యం తెలుసుకోవాలి ఎందుకు అనుకుంటాం? నువ్వు ఈ దేవుడి దగ్గరికి వెళ్ళు, నచ్చితే ఉండు, లేకపోతే వేరే దేవుడి దగ్గరికి వెళ్ళు. అందరి దేవుళ్ళను ఒక దగ్గర పెట్టే సన్నివేశాలు కూడా ఉంటాయి. సో కాబట్టి ఇక్కడ సత్యము ఉంది, ఇందులో ఒకటి ఏదో తెలుసుకోవాలి, ఏదో నేర్చుకోవాలనేది ఆ భావజాలం అనేది లేదు. అయితే బైబిల్ చదువుతున్నప్పుడు అక్కడ ఒక క్లియర్ డైరెక్షన్ అనేది కనపడతా ఉంది. ఒక దేవుడి దగ్గర నుంచి
ఇదిగో నేను కోరుకుంటున్న డైరెక్షన్ ఇది అనిపిస్తుంది. ఒక మనిషి పట్ల దేవునికి ఎటువంటి అభిప్రాయం ఉందో, ప్రజలు ఎటువంటి, ఒక మాట నన్ను పురిగొలిపింది. ప్రభువా ప్రభువా అని పిలుచు ప్రతివాడు పరలోక రాజ్యంలో చేరడు గాని పరలోకమందు తండ్రి చిత్త ప్రకారము చేయువాడే పరలోకంలో ప్రవేశిస్తాడు. ఆ దినమున అనేకులు వచ్చి ప్రభువా ప్రభువా అంటే నీ నామంలో దయ్యాలు వెళ్ళట్లేదంటే అక్రమం చేయవాలారా మీరు నా యుద్ధ నుండి పోండి అని ఉన్న మాట మత్తయి సువార్త 7వ అధ్యాయం 21-22 వచనాల్లో ఉంది. నేను బైబిల్ ఆరంభించిన మొదటి రోజే అది విన్నాను నేను. సో కాబట్టి ప్రభువా ప్రభువా అని పిలిచే ప్రతివాడు పరలోక రాజ్యంలో వెళ్ళడంటే ఏంటి? తండ్రి చిత్తం ఏంటి? దేవుడికి కావాల్సిందేంటి అంటే సంథింగ్ ఇక్కడేదో కొంత ఎక్స్పెక్టేషన్ ఉంది, ఇక్కడేదో క్లియర్ డైరెక్షన్ ఉంది. చాలా మందికి ఆ డైరెక్షన్ గురించి పట్టింపు ఉండదు అనేది అలా అలా పడుతూ పడుతూ ఈయన ఏదో చెప్పబోతున్నాడు, ఈయన ఏదో నేర్పబోతున్నాడు అనే కాంటెక్స్ట్లో అలా ఈ 3 నెలల తర్జన భర్జనలో అపోస్తుల కార్యములు తర్వాత ఆ సువార్త విషయము, యేసుప్రభు సిలువేయబడ్డము, మరణించి తిరిగి లేవడం, ఆ సందేశం తీసుకువెళ్ళమని శిష్యులకు చెప్పడం, వారు యేసుప్రభులాగే చంపబడ్డం, అయినా కూడా వాళ్ళు సువార్తను తీసుకెళ్ళడము, అన్నీ కోల్పోయి కూడా సువార్త కోసం బ్రతకడము, ఈ సువార్త ప్రబలం కోసం పౌలు చెప్పిన మాటల ప్రకారంగా కష్టాలు పడడం. నాకెవరై ఈ సువార్త ఇంత సీన్ ఉందా? ఈ సువార్తకు అంత సీరియస్నెస్ ఉందా? ఇది అంత ఇంపార్టెంటా? ఓకే, యేసుప్రభు మరణించి తిరిగి లేచాడు, ఓకే, కానీ దీన్ని ప్రజలకు చెప్పాల్సినంత అర్జెన్సీ ఉందా అనేది నాలో ఆలోచన పుడుతూ అసలు సువార్త కోసమే ఈ ప్రపంచం ఉన్నది అనేది నాకు ఒక క్లియర్ కాంటెంట్లో పర్ఫెక్ట్గా విదిన్ 3.5 monthsలో ఒక పాస్టర్కి ఎంత అవగాహన ఉండాలో అంతకంటే ఎక్కువ అవగాహన నేను 3.5-4 నెలల్లోనే మొత్తం మీరు ఈ రోజుకి 18 గంటలు సార్, ఒక గంట రోజుకి 18 గంటలు. 3.5 నెలల తర్వాత నాతో ఎవరైనా మాట్లాడితే బహుశా ఈయన ఒక 10 సంవత్సరాల క్రైస్తవుడు మాట్లాడిన అనుభవంతో అంత మెచ్యూరిటీ మైండ్ సెట్ అనేది నా లోపలికి రావడం జరిగింది. వచ్చింది. అప్పుడు నేను నా భార్య చర్చించుకొని, అమ్మ నేను బైబిల్ చదివాను, చాలా బాగుంది, సరే మరి బ్యాప్టిజం తీసుకోవాలంటారు కదా, బైబిల్లో కూడా ప్రభువుని నమ్మిన వెంటనే బ్యాప్టిజం తీసుకున్నారు. సో అప్పుడు నేను నా భార్య ఒకరికొకరు అనుకొని బాప్టిజం పొందాలని అనుకొని ఆ సినిమా చూడమని ఎవరైతే సలహా ఇచ్చారో ఆయన దగ్గరికి వెళ్ళి మీ పాస్టర్ గారిని పరిచయం చేయమని ఆ అండర్ గ్రౌండ్ చర్చిలో పాస్టర్ దగ్గరికి వెళ్ళి మా జీవితంలో జరిగిన సిగరెట్ మానేయడం అనే ఒక సన్నివేశం నుంచి బైబిల్ చదవడము, బైబిల్ కాంటెంట్లో పరివర్తన రావడము, ఇవన్నీ చేసి మేము యేసు ప్రభువుని నమ్ముతున్నాము, మేము బాప్టిజం తీసుకోవాలనుకుంటున్నామని మా అంతటా మేమే పాస్టర్ గారిని, నా జీవితంలో ఎప్పుడు నేను పాస్టర్ని ఐ టు ఐ కాంటాక్ట్ ఎప్పుడు చూడలేదు నా లైఫ్. నాకు ఇష్టం లేదు, మీకు అవసరం లేదు, అసలు నాకేం అవసరం పాస్టర్తో మాట్లాడే అవసరం లేదు, నాకు మీరు చేసే ఉద్యోగానికి నాకేం సంబంధం అవసరం. కానీ ఆ రోజున ఆ పాస్టర్ జోయల్ బ్రదర్ అని నన్ను ఇప్పటికీ చాలా ప్రేమిస్తారు, 14 సంవత్సరాలైనా వారు అనుకొని వారు మమ్మల్ని పరీక్షించి సరే మీకు బ్యాప్టిజం ఇస్తామని బక్రీద్ పండుగ రోజు నేను బ్యాప్టిజం తీసుకున్నా. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. ఎందుకంటే సౌదీ అరేబియా దేశంలో హాలిడేస్ రెగ్యులర్గా ఉండవు కాబట్టి అది నవంబర్ 2011 ఆ టైంలో నవంబర్ 6వ తారీఖున బక్రీద్ పండుగ. ఆ బక్రీద్ పండుగ రోజున సౌదీ అరేబియాలో ఎక్కడో ఒక సీక్రెట్ స్థలానికి వెళ్ళి చాలా దూరం సముద్రము ఒడ్లో అలా వెళ్ళి ఎవరూ లేని ప్రాంతంలో సీక్రెట్గా వెళ్ళి నేను నా భార్య ఒకే రోజు మేము బ్యాప్టిజం పొందడం జరిగింది. ఆ బ్యాప్టిజం పొందిన తర్వాత నాలో ఈ సువార్త గురించి సీరియస్నెస్ అనేది పెరిగింది, తీవ్రంగా పెరిగింది. తీవ్రంగా అంటే మీరు నమ్మనంత తీవ్రంగా. అసలు నాకు టీచర్ ఎవరు లేరు, ఒక పాస్టర్ లేదు, ఒక డైరెక్షన్ లేదు, ఒక చర్చ్ లేదు, ఒక వర్షిప్ లేదు, కానీ సువార్త చెప్పాలనే అది అసలు అది చెప్పకపోతే జీవితమే లేదు. ఇక మీ వే మొత్తం మారిపోయింది. అసలు ఆ సువార్త లేకపోతే ఎవడు బ్రతకడని అర్థమైపోయింది. మీకు పర్ఫెక్ట్గా కన్నపడిన ప్రతి వానికి సువార్త చెప్పకపోతే వాడు చచ్చిపోతాడనే అంత అర్జెన్సీ పుట్టింది. ఓకే. సో కాబట్టి నేను ఇక సౌదీ అరేబియాలో తెలుసు కదా ముస్లిం మతంలో ఉండే వాళ్ళకు కూడా నేను నా పేరు కృష్ణ, నేను క్రిస్టియన్ అయ్యాను, నేను యేసు ప్రభువు నమ్ముకున్నానని ముస్లిం దేశంలో నేను ఆఫీస్లో ముస్లింలకి పెద్ద పెద్ద గడ్డాలు ఉండే వాళ్ళకి చెప్పడం మొదలెట్టాను.
సౌదీ షేకులకే చెప్పడం మొదలుపెట్టారు. అంటే ఇంక నాకు ఎట్లా అయిపోయిందంటే ఇది చెప్పకపోతే నేను వేస్ట్ అన్నంత భావజాలం. నేను ఎవరిని చూడలేదు సువార్థికుణ్ణి నా లైఫ్లో. ఎందుకంటే సౌదీ అరేబియాలో చర్చిల్లో ఉండేది కూడా 10 మంది కంటే ఎక్కువ ఉండరు. నా కళ్ళతో నేను ఏ సువార్థికుడిని ఏ రోజు చూడలేదు. కానీ బైబిల్లో సువార్త కోసం ప్రయాసపడిన పౌలుని నేను స్పష్టంగా గ్రహించగలిగాను. సువార్త ప్రకటించడం కోసం తను ఏ విధంగా తన ప్రాణమునైనను ఎంతగా ప్రియంగా ఎందుకు ఎంచుకోలేదు, ఈ సువార్త కోసం తను మరణించడానికైనా వెనుదిరిగినంత భావజాలంతో సువార్త ప్రకటింపబడిన చోట్ల సువార్త ప్రకటించాలనే ఒక తీవ్రమైన వాంఛతో ఏ విధంగా రగిలిపోయాడో అది నాకు నమూనాగా ఉండిపోయింది. నా జీవితంలో నేను ఏ సువార్థికుడిని చూడాల్సిన అవసరం లేకపోయినా కూడా నేనే ఇంకా సువార్థికుణ్ణి అనే భావజాలంలో సౌదీ అరేబియాలో తెలుగు వాళ్ళకి, మలయాళం వాళ్ళకి, ఇంకా ఇంగ్లీష్ వాళ్ళకి, మీకు ఎవరు కనబడితే వాళ్ళకి అసలు కృష్ణ బ్రదర్ అంటే ఇంకా అదొక వార్తగా ఇంకా అంతకంటే నన్ను ఇప్పటికీ ఈ వీడియో చూస్తే నన్ను ప్రేమించే నా సహోదరులు చాలామంది సౌదీ అరేబియాలో ఉన్నారు. వాళ్ళకి తెలుసు సువార్త విషయంలో నేను చాలా సీరియస్గా ఉంటాననే విషయం. ఇది మనుషుల వల్ల కలిగింది అయితే కాదని నేను చెప్పగలను. ఎందుకంటే ఇది మనుషుల వల్ల కలిగింది కాదు, ఈ పరిచర్య అనేది దేవుడిచ్చాడు అనేది నాకు తీవ్రమైన ఒక కంక్లూషన్ నా హృదయంలో ఉంది. ఇక్కడ ఒక విషయం ఏంటంటే, మీరు యేసు ప్రభువుని నమ్ముకోవడానికి ఎవరి యొక్క ప్రోద్బలం లేదు. ఒకటి, మీకు వాక్యాన్ని బోధించి మీరు మతం మారండి అని చెప్పిన వాళ్ళు లేరు. అదొకటి. ఇంకొకటి ఏంటంటే, మామూలుగా ఎవరికైనా సువార్త చెప్తే యేసు ప్రభువుని నమ్ముకో అని చెప్తాం, వాళ్ళు వింటారు, వినరు, పక్క వాళ్ళకి వెళ్ళిపోద్ది అది. కానీ మీరు ఆ ఒక సినిమా చూసిన తర్వాతకి దాన్ని బట్టే మీరు యేసు ప్రభువుని నమ్ముకోవడం, దాన్ని బట్టే మీరు ప్రభావితం కావడం, దాన్ని బట్టే మీరు ముందుకు రావడం జరిగింది. కానీ మీకు ఒక డైరెక్షన్ ఇచ్చే వాళ్ళైతే ఎవ్వరు లేరు. నాకు ఎప్పుడు అవసరమని కూడా అనుకోలేదు నేను. ఆ రోజుల్లో నాకున్న ఒకే ఒక సోర్సు ఆ సినిమా చూడమన్న వ్యక్తి దగ్గరికి వెళ్ళి అడగడం నాకు ఇష్టం లేదు. అలాంటిది నేను ఒక పాస్టర్ దగ్గరికి వెళ్ళి ఎలా మీ దేవుడి గురించి చెప్పమని నేను అంటాను. అదే ఇప్పుడు నాకు అర్థమయ్యే విషయం ఏంటంటే, సర్వసాధారణంగా ఎవరైనా సువార్త ప్రకటిస్తుంటే వాళ్ళ మీద పేడ నీళ్ళు చల్లటము, ఇంకేదైనా చెప్పులు విసిరేయటము, రాళ్ళతో కొట్టడము, ఇట్లా చేస్తూ ఉంటారు. ఒరే, మీ క్షేమం గురించి వచ్చి సువార్త ప్రకటిస్తున్నామని వీళ్ళు ఎంత మొత్తుకున్నా కానీ వాళ్ళు వినరు. అట్లాంటిది మీరు ఒక్క మాట విని దీన్ని తిరస్కరించుకోకుండా, వాస్తవానికి మీరు ఏం చేయాలంటే అదే ట్రాష్ బాబు అని తీసి మీ ఉన్న ఉద్యోగానికి మీరు ఏ స్థాయిలో ఉన్నారు అప్పుడు? నేను ఎలక్ట్రికల్ ఇంజనీర్గా ఉన్నాను, కన్సల్టెంట్గా ఉన్నాను. మీరు ఆర్థికంగా ఎట్లాంటి? ఆర్థికం అంటే లిమిటేషన్ ఏముందండి. ఓకే, ఐఎమ్ వెల్. మీరు మంచిగా ఉన్నారు, మంచి పొజిషన్లో ఉన్నారు, ఎవరి మీద ఆధారపడాల్సి, మీరు ఏ దేవుని నమ్మాల్సిన అవసరం కూడా లేదు. అసలు ఏ దేవుడు అవసరం లేదు, ఏ దయ్యము అవసరం లేదు, ఏ మనిషి కూడా మీకు అసలు అవసరమే లేదు, ఏ మనిషి కూడా అవసరం లేదు. కానీ మీరు ఆ టైంలో దేవుని కోసం ఇంతగా ప్రభావితం కావటానికి ఆ యొక్క ప్యాషన్ ఆఫ్ ది క్రైస్ట్ సినిమాలో ఉన్నటువంటి ఆ మాటలు, అక్కడ నుంచి మీ ట్రాక్ మళ్ళింది. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు మీ గోల్ ఏంటి అసలు, మీ విజన్? నుంచి కంటిన్యూ చేయాలి. సౌదీ అరేబియాలో ఒక ముస్లిం దేశం, ఆ దేశం అంతా చర్చ్ ఎక్కడ ఉండదు. ఓకే, అక్కడక్కడ ఉండే కొద్దిమంది క్రైస్తవులు కూడా నేను క్రైస్తవుని అని చెప్పడానికి కూడా ధైర్యం చేయలేని పరిస్థితి. ఎందుకంటే ముస్లిం మెజారిటీ కంట్రీలో నువ్వు గనక నేను క్రిస్టియన్ అంటే నీ మీద థ్రెట్ ఉంటుంది, టార్గెట్ ఉంటుంది. మరి ఊరుకోరు కదా, చంపేస్తారా? చంపకపోయినా హింసిస్తారు, టార్చర్ పెడతారు, ఆఫీసులో పని చెప్తారు, విమర్శిస్తారు, హేళన చేస్తారు. డిపెండ్స్ అపాన్ సిచ్యువేషన్. సో అయినా వాళ్ళు ఒకవేళ చంపాలనుకుంటే వాళ్ళకి పెద్ద పని కాదు కూడా, అది కూడా కాదు. అయితే అలాంటప్పుడు అటువంటి ప్రదేశంలో తెగువ చూపి పరిచర్య చేయడం కూడా కష్టమే. వీలైతే తెలుగు వాళ్ళ మధ్య చేయొచ్చేమో, లేదా ఇండియన్స్ మధ్య చేయొచ్చు, ఇండియన్ చర్చ్ పెట్టుకోవచ్చు, తెలుగు చర్చ్ పెట్టుకోవచ్చు. కానీ అరబుల మధ్య సువార్త చేయడం అనేది కొంతమంది రహస్యంగా చేస్తున్నప్పటికీ అది ఒక చాలా క్రిటికల్ థీమ్ అన్నమాట. కానీ నాకు ఆ క్రిటికల్ గేమ్ ఆడడం నాకు నా వ్యక్తిత్వంలో ఒక
నాకు ఇన్బిల్డ్ వ్యక్తిత్వం ఉంది. నేను ఏదైనా ఛాలెంజింగ్ వర్క్ చేయాలనే అభిప్రాయం కూడా నాకు ఉంటుంది అనమాట. కాబట్టి ఎవరూ చేయని పని చేయాలి, ఎవరూ చేయలేని పని చేయాలనేది కూడా నా మనసులో ఉంది కాబట్టి నేను అందరికీ వేరుగా అవసరమైతే ఈ సువార్త కోసం ఎంత వెల చెల్లించడానికైనా నేను సిద్ధపడేంతగా, అది కూడా ఇష్టపూర్తిగా, అంతగా నేను ఈ సువార్తను నేను నమ్మాను. నేను ఈ సువార్త ప్రకటించడానికి కారణం ఏంటంటే ఈ సువార్తను నేను నమ్మాను. నేను వ్యక్తిగతంగా ఈ సువార్త సేవ చేస్తూ తృప్తి పడుతున్న ఆ సమయంలో నీ అంతటి నువ్వు చూసి తృప్తి పడ్డం కాదు నాయన, అనేక మంది కూడా నీలాగా సువార్త చేసేవారు తయారవనంత వరకు నీకు అలుపు లేదు, అలసట లేదని అన్నప్పుడు నేనేం చేయలేదన్నంత ఒక ఫీలింగ్ కలిగిందనమాట. అప్పటి నుంచి నేనేం చేశానంటే ఈ సువార్త కోసం నేను అనేక మందిని పురిగొల్పాలనే భావజాలం కలిగి శిష్యులను చేయాలనే ఉద్దేశంతో ఈ మిషనరీ పరిచర్యలు ఆరంభించి దాంట్లో ఎక్కువగా నేను ఇన్వాల్వ్ అవ్వడము, అలాగే సువార్త ప్రకటించడం కోసం ప్రత్యేకంగా కొన్ని దేశాలకు కేవలం సువార్త ప్రకటించడం కోసం వెళ్ళడం. అంతమా కొన్ని దేశాలకు సువార్త ప్రకటించే వారిని పంపడం, మీరు వెళ్ళడం, పోయే వాళ్ళని పంపించడం, రెండు కూడా. అంటే నేను వెళ్ళమంటే అది వేషధారణ అవుతుంది కదా. అవును. నేను కొన్ని దేశాలకు వెళుతూ కొంతమందిని కొన్ని దేశాలకు పంపించిన అనుభవంలో మిషనరీ పరిచర్యలో ఎక్కువగా విరివిగా ఉండడము. ఆ తర్వాత 10 సంవత్సరాల తర్వాత సౌదీ అరేబియా ప్రభుత్వమే నన్ను పట్టుకొని నా వీసాస్ అన్ని క్యాన్సిల్ చేసి ఆ దేశం నుంచి నన్ను బహిష్కరించడం, మిమ్మల్ని తర్వాత ఇండియాకి రావడం. కారణం ఇదేనా? తర్వాత రావడం అంటే నాలంటోడు ఎక్కడ దొరుకుతాడు, నాలంటోడు భరించడం చాలా కష్టం. సో కాబట్టి ఆ తర్వాత బంగ్లాదేశ్ వెళ్ళడం, ఫిలిప్పైన్స్ వెళ్ళడం, మళ్ళీ ఇండియాకి రావడం. సో ఈ 14 సంవత్సరాల విశ్వాస జీవితము లేదా ఈ 14 సంవత్సరాల పరిచర్య, నా విశ్వాస జీవితము ఈజ్ టు పరిచర్య జీవితం, రెండు సేమ్ అనమాట. దెర్ ఈజ్ నో గ్యాప్. సో దేవుడే నన్ను అభిషేకించాడన్నంత కన్విక్షన్ నాకుంది. కాబట్టి ఇలా చేస్తూ చేస్తూ ఈ 14 సంవత్సరాలు కూడా కేవలం 14 రోజులే అయింది అన్నంత సంభ్రమాశ్చర్యాలతో నేను ఈ క్రైస్తవ భక్తిని, ఈ క్రైస్తవ పరిచర్యని జరిగిస్తాం. అంత బెస్ట్ అనేది యేసుక్రీస్తు పేరు. ఓకే. కృష్ణ, క్రైస్ట్, కృష్ణుడు, యేసు అంటే రెండింటిని కలిపారు. అసలు ఎందుకు ఇట్లా పెట్టుకున్నారు, ఏం చేద్దామని? చెప్పారు కదా, నేను ఒక సంఘపక్షిని కాదు. సంఘపక్షికి వెళ్తే అక్కడి నుంచి డైరెక్షన్స్ వస్తాయి, నువ్వు అట చేయాలి ఇట చేయాలని చెప్పేటోడు. దేవుడు దయవల్లో బ్యాడ్లకు గుడ్లకు నాకు చర్చ అనేది నా మీద ప్రభుత్వం చేసే అవకాశం సౌదీ అరేబియాలో లేదు. పాయింట్ నెంబర్ 1. నా అంతటి నేనే ప్రభువుని ఎరిగి ప్రభువుని ఇష్టపడి బ్యాప్టిజం తీసుకున్నాం. వేరొకరి ప్రేరణ పురిగొల్పు లేకుండా మా అంతటా మేమే సువార్త చేస్తున్నాం. ఇష్టమైపోయింది, పిచ్చి అయిపోయింది. ఈ ప్రభువుని వదలకూడదు అన్నంత తీవ్రమైన విశ్వాసం వచ్చింది. మమ్మల్ని చూసిన ఎవరైనా కూడా ఆశ్చర్యపోయే పరిస్థితి వచ్చింది. మాతో కలిసిన ప్రతి ఒక్కరు కూడా రేపబడ్డం మేము గమనించినాం. మొదటి 4-5-6 నెలల్లోనే, ఒక 1 year లోపులోనే. అలా ఉంటున్న టైంలో మా ఇంట్లో కూడిక జరిగేటప్పుడు కృష్ణ అని నా పేరేది చెప్తే ఒక బ్రదర్, యు ఆర్ నాట్ కృష్ణ ఫర్ క్రైస్ట్ అన్నాడు. అంటే కృష్ణ క్రీస్తు కొరకు. సో దాని వెనక అర్థం ఏంటంటే ఈ టైటిల్ నన్ను క్రీస్తు కొరకు బ్రతకాలని ప్రతిదినం పురిగొల్పాలి. జీవించువారు ఇక మీదట తమ కొరకు కాక, ఉందా? బైబిల్లో ఉంది కదా. జీవించువారు ఇక మీదట తమ కొరకు కాక, నా కొరకు కాదు. నేను ఇక నా కొరకు కాక, క్రీస్తు కొరకు, నా కొరకు మరణించి తిరిగి లేచిన ప్రభువు కొరకే జీవించుట కొరకు ఆయన నా నిమిత్తం మరణించడని నేను నమ్ము. అవును. సో కాబట్టి కృష్ణ ఫర్ క్రైస్ట్ అనేది అన్బిబ్లికల్ ఏం కాదు. నా తల్లిదండ్రులు పేరు పెట్టారు కృష్ణ, నౌ ఫర్ క్రైస్ట్. ఓకే. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. మరి ఇంతవరకు అనేక విషయాలు మనం అడిగి తెలుసుకున్నాం. మరి ఈ యొక్క
ఇంటర్వ్యూని అనేకులకు షేర్ చేయండి. దైవజనుల యొక్క మరి ఆలోచన అనేక ప్రాంతాల్లో, రాష్ట్రాల్లో, దేశాల్లో మిషనరీ పరిచర్య లేవాలి, సువార్త పరిచర్య జరగాలి. మరి ఉన్న చోటనే ఉండి సంఘాలు ఇవి కాకోకుండా మరి సమాజంలోకి వెళ్ళి అనేక ప్రాంతాలు, సువార్త తెలియని ప్రాంతాలు ఎన్నో ఉన్నాయి. అక్కడికి వెళ్ళి సువార్త పరిచర్య జరిగించి ఆది అపోస్తులటువంటి ఆ దినాలు ఇప్పుడు చూడాలి. అటువంటి ఆ రోషం కలిగిన సైన్యం లేవాలని ఒక ఆశతోటి, తీవ్రతతోటి సేవకులు ముందుకు నడుస్తూ ఉన్నారు. మరి మనం కూడా అదే ఒక ఆలోచనతో ముందుకు నడుద్దాం. వారి కొరకు పరిచర్య కొరకు, వారి కొరకు ఇంకా వారిలో మరి దేవుడు ఇంకా తీవ్రతను పెంచి ఎందరో మిషనరీలను తయారు చేయనట్లుగా మరి ఆత్మీయ విషయంలో ఎక్కడ తగ్గిపోకుండా, రాజీ పడుకోకుండా ముందుకు సాగినట్లుగా ప్రార్థన చేయండి. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించును గాక. ప్రైజ్ ది లార్డ్. థ్యాంక్ యూ సో మచ్.